యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం నుండి ఈ దినపు ధ్యానం ప్రారంభిద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసరించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. సృష్టికర్త అయిన దేవుడే నేరుగా మాట్లాడుతూ ఏం చేశాడు? యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, అలాంటి వాడు భూమి మీద లేడు అని చెప్పాడా? ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఇదే వాక్యములో యోబును గూర్చి ఇంకో సాక్ష్యం కనబడుతుంది. చూడండి ఒకసారి మీరందరూ యోబు గ్రంథంలోనే 22:5. నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? చూడండి ఒకసారి 22:1 వచనం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎవరంట? ఎలీఫజు మాట్లాడుతున్నాడు, స్నేహితుడు. అతను ఎవరిని అంటున్నాడు? ఇప్పుడు యోబును అంటున్నాడు. యోబు ఏంటంట? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఇదేంటండి? 1వ అధ్యాయం 8వ వచనములో సాక్షాత్తు దేవుడు ఏమన్నాడు? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, అతని వంటి వాడు భూమి మీద లేడు. ఇప్పుడు దేవుని సాక్ష్యం 100కి 100 పాళ్ళు సత్యమైనది. దానికి పూర్తిగా విరుద్ధంగా ఇక్కడ ఏం రాయబడింది? నీ చెడుతనము గొప్పది అంటున్నాడు, మీ దోషములు మితిలేనివి కావా? భయంకరమైన దోషాలు ఉన్నాయి నీ ద్వారా జరిగినాయి అంటున్నాడు. ఇవేం వ్యత్యాసం అండి? అక్కడేమో దేవుడిచ్చిన సాక్ష్యం, ఇక్కడేమో స్నేహితుడు ఇచ్చిన సాక్ష్యం. ఎవరైనా అంటారేమో, అతను స్నేహితుడు అండి చెప్తుంది, దేవుడు కాదండి అంటే. లేఖనములు దేవుని వల్ల కలిగాయి కదా? కలిగాయి కదా. ఇక్కడ ఎందుకు రాయిస్తున్నాడు దేవుడు? ఇలాంటి ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. ఇది నా వాదన కాదు. మరి ఎలీఫజ్ ఎలాంటి వాడు అంటే, ఒక సందర్భంలో దేవుడు ఎలీఫజ్తో మాట్లాడాడు. ఏమండి? చూడండి ఒకసారి మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 4వ అధ్యాయము 12 నుంచి 17 వచనం చూడండి. నాకు ఒక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నులెదుట నుండెను. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని. మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా? తాము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? చూసారా? ఇది దేవుడు మాట్లాడినది ఎలీఫజ్ అక్కడ చెబుతున్నాడు. దేవునితో అంత దగ్గరి సంబంధం కలిగిన ఎలీఫజు ఏమని మాట్లాడుతున్నాడు? యోబుని నువ్వు చెడ్డోడు అయ్యా అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి,